నమస్కారం డి ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా డి ఛానల్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన ఆర్టీసీ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు టీడీపీ ఆఫీస్ పై దాడి చేయడమే కాకుండా తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించాడని మండిపాటు. సమాజంలో అనుక్షణం అవమానాలు అపార్థాలను అధిగమిస్తూ సాధారణ కూలీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలపై వ్యక్తిత్వ హనానికి పాల్పడటం దుర్మార్గమన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత. ఏపీ శాసన మండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఆర్టీసీ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు స్పందించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వంశీ ఓ విధ్వంసకారుడు, దోపిడీదారుడన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేయడమే కాకుండా తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించాడని మండిపడ్డారు. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడున్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారి అందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి. తన కేసుని బలహీనపరిచేందుకు, కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మ్యాజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లభనేని వంశీమోహన్ చేశాడు. దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ పైన, అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. చట్టాన్ని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ రోజున వల్లభనేని వంశీ చేసిన మోసాలు, దుర్మార్గాలు చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో మట్టి దోపిడీ చేశాడు. చాలామంది మీద తప్పుడు కేసులు బనాయించాడు. గన్నవరం ఆఫీస్ పైన తను దాడి చేసి గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసు పెట్టించేదురు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించి చాలా కాలం జైల్లో ఉంచాడు. ఆ సందర్భంలో స్త్రీలు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తెలుగుదేశం మహిళలని జైల్లో పెట్టించిన దయాదాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అతను అధికార దుర్వినియోగం చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాలుగా దోపిడీ దోషుని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రోజున అతని పైన చాలా కాలంగా అతను పరారీలో ఉన్నాడు. అతని పైన అన్ని విషయాల మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అన్నిటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. చట్టాల నుంచి కూడా ఎవరు తప్పించుకోలేరు. ఈ బెదిరింపు ధోరణి ఎల్లకాలం సాగదు. ఇవాళ రోజున నీ పైన పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటారు. చట్టం తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తుంది. ఇవాళ రోజున ఎంతో తెలివిగల అనుకుని లేకపోతే క్రిమినల్. సమాజంలో అనుక్షణం అవమానాలు అపార్థాలను అధిగమిస్తూ సాధారణ కూలీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దుర్మార్గమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దిగమింగుకొని తట్టుకొని నిలబడే వ్యక్తిత్వం కేవలం మహిళలకే ఉందన్నారు. సమాజంలో ఇప్పటికీ బాధించబడుతున్న మహిళా లోకం పురుషులకు మార్గదర్శకంగా ఉంటున్నారని గుర్తు చేశారు. మహిళా సంక్షేమానికి
సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు పలు విధానాలను తీసుకొస్తున్నట్లు చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రంలో శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా నాయకత్వం సవాలు పురోగమించే మార్గాలపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. మహిళలను విమర్శించాలంటే వ్యక్తిత్వ హనానికి పాల్పడుతుండటం దుర్మార్గమని తెలిపారు. ప్రతి ఇంటిలో ఆడపిల్లని జాగ్రత్త అని చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలన్నారు. పోలీసులకు 6 నెలలు మెటర్నిటీ సెలవులను మరో 3 నెలలు పెంచడానికి కృషి చేయాలని మహిళా పోలీస్ శృతి విన్నవించారు. చిన్నారులను సంరక్షిస్తూనే ప్రజలను రక్షించే వెసులుబాటు కల్పించాలని కీర్తన మహిళా విజ్ఞప్తి చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు పిల్లలను ఎక్కువ కనటంపై చేసిన ప్రకటనపై ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. ఏపీ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఇద్దరికే మెటర్నిటీ బెనిఫిట్లుండటం వల్ల వచ్చే చిక్కుల గురించి శృతి తన అభిప్రాయాలను వెల్లడించింది. నిర్ణయం తీసుకుందండి ఈ రోజు. దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలని కేబినెట్ కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. విషయం ఏంటంటే ఇందులోని అంటే కొసమెరుపు అనాలో లేకపోతే డైవర్షన్ అనాలో తెలియదు కానీ నిన్న రంగన్న ఏ పొజిషన్ లో చనిపోయారో అందరికీ కూడా చూసాం. అంటే అతను ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకురావడం, హాస్పిటల్లోని అతను కొంచెం ఇబ్బంది పడి చనిపోవడం. అతను చనిపోవడానికి కారణం ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి అన్ని బయటకు వస్తాయి. కానీ ఇమీడియట్ గా సాక్షిలో నిన్న ఈవినింగ్ 3:30కి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఏమని న్యూస్ బయటకు వచ్చింది? రంగనని పోలీసులు కొట్టి చంపారు అని చెప్పి ఒక రకంగా క్రియేట్ చేసి వాళ్ళ వైఫ్ ఇలా మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది. సో మేము ఆ కోణంలో కూడా మేము మాట్లాడుతున్నాం. అంటే జనాలకు ఎటువంటి పర్సెప్షన్ ఇవ్వాలని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సాక్షి టీవీ క్రియేట్ చేస్తుంది. అంటే సాక్షి టీవీ ఒక్క విషయంలోనే కాదండి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లోనే కూడా. నిన్న వాళ్ళు ట్వీట్ పెట్టారు, ఆశా వర్కర్లు అందరూ కూడా ఆశా వర్కర్లు పోలీసులు ఎత్తి పడేస్తున్నారు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. మీ దగ్గర చూపిస్తా. నేను మార్నింగ్ నుంచి ఆశా వర్కర్ల గురించి మేము మానిటర్ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఆశా వర్కర్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. ఆశా వర్కర్లు కూడా అంతే కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. దరిద్రం ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ లో ఆశా వర్కర్లు ఎలాగైతే ఎత్తి పడేశారో ఆ ఫోటోలు పెట్టి ఇప్పుడు మా గవర్నమెంట్ లో చేశారన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి సాక్షి టీవీ, సాక్షి ఛానల్ని ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఇదే కాదండి, నిన్న ఎవరో మాట్లాడుతూ వరద కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ నేనేదో ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడానని ఒక ట్వీట్ పెట్టారు. అంటే మేము మాట్లాడని మాటలు, మేము మాట్లాడితే వక్రీకరించి మాటలు, అదేవిధంగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి దాన్ని వక్రీకరించి మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇందాక మేము నిర్ణయం ఒకరు కూడా డిస్కషన్ అయింది. అంటే ఇలా పదే పదే తప్పుడు వార్తలు రాసి ప్రజల్ని మభ్యపెట్టాలని చూడడం కూడా నేరమే. దాన్ని అసలు ఏ యాంగిల్లో మేము వాళ్ళని ట్రీట్ చేయాలన్న దాని మీద కూడా మేము డిస్కషన్ మాట్లాడకుండా ఉంటామంటే అసలు టీవీ నైన్ వాళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. మాకు అర్థం కాదు ఏంటంటే టీవీ నైన్ ఎక్కువ డౌట్లు వస్తుంటాయి. మిస్టరీగా ఏమి మిగిలినవు అంటే మిస్టరీగా తప్పు చేసిన వాడికి నేను మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎక్కడున్నా కూడా టైంకి శిక్ష. ఏపీ శాసనమండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అసలు అవగాహన లేదన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష హోదా మా హక్కు, సంఖ్యాపరంగా తమకే సీట్లు ఎక్కువ వచ్చాయని పవన్ అంటున్నారు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు పవన్ కూటమి నుంచి బయటకు రావాలి అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ బడ్జెట్ ప్రసంగంపై నేను మాట్లాడను, మేము ప్రజల తరపున మాట్లాడుతున్నామని చెప్పారు. ప్రజల కోసం ప్రశ్నించాల్సిన బాధ్యత
బాధ్యత మాపై ఉంది కాబట్టే నిలదీస్తున్నాం. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 ఇస్తామన్నారు. బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదన్నారు. ఉచిత బస్ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపదను సృష్టిస్తామన్నారు కదా, మరి ఇప్పుడు ఏమైంది మీ సంపద సృష్టి? ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలపైనే మేము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వాస్తవాలు ఉన్నాయో, ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో 2024 విజన్ డాక్యుమెంట్ కానీ లేదు బడ్జెట్లో ఇచ్చిన 3,22,000 కోట్ల రూపాయలతో ఉన్న లోటు ఏదైతే 79,000 రూపాయలు వచ్చి రెవెన్యూలో చూపెట్టారో ఆ అంశం మీద కానీ లేదు విద్యుత్ ఏదైతే విధ్వంసం అనే వర్డ్ ఆ వాక్యాన్ని పదే పదే వాడుతున్న వాక్యం ఏ విధంగా విధ్వంసం మీరు ఏ విధంగా మీరు అంటున్నారు? విధ్వంసం అయితే ఉంటే విద్యుత్ రంగంలో మీరే కదా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చూమి తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఓన్లీ 30,000 కోట్లే. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. ట్రోప్ ఛార్జీలు వచ్చి మీరు ఎందుకు వేశారు? దాన్ని ప్రజలకు మీరు సబ్సిడీ చేయొచ్చు కదా డిస్కామ్లకి. మేము చేశాం కదా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 48,000 కోట్లు. మీరు ఆ రూపాయలు చేయొచ్చు కదా. అంతేకాకుండా అప్పులు తెచ్చామన్నారు. వారసత్వంగా అప్పుల్ని మేము ఇచ్చామన్నారు. మీరే ఇచ్చారు కదా వారసత్వంగా. మరి మీరు సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని ఇచ్చారు. ఇగో షీటు. ఇది వాస్తవం కాదా అవునా చూడండి. ఒకవేళ తప్పు అయితే తప్పు, మీరు చెప్పింది మమ్మల్ని నిర్బంధించండి. మీరు వచ్చి దాన్ని ప్రివిలేజ్ ఇవ్వండి. ప్రతి వాక్యాన్ని చెప్పాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ ఊరికే గొప్పగా చెప్పుకుంటుందా, ఎన్ఆర్జీఎస్ కూడా 2,400 కోట్లు 14-19లో వాళ్ళు ఇవ్వడానికి బకాయి పెట్టిన నేపథ్యాన్ని కూడా చెప్పాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని బలంగా విశ్వసిస్తా ప్రస్తుతం కేవలం 1,400 పాఠశాలలోనే ఈ విధానం ఉందని, 10,000 స్కూళ్లలో దీన్ని అమలు చేస్తామన్నారు. విద్యారంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని, అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుందని నారా లోకేష్ తెలిపారు. అధ్యక్ష, ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ ఫాలో అవ్వాల్సిన ఇష్యూ. అధ్యక్ష, పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు. అధ్యక్ష, నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు, ఆలూరు ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము. అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో నేను స్వయంగా చూశాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ సిఐడి విచారణ జరుగుతుందని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తాము వచ్చిన తరువాత
5 నెలల్లో బాండ్ జారీ నిలిపివేశామన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీటీఆర్ బాండ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు జరిగాయని, ఒక్క విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు చేశారని చెప్పారు. తణుకులో 63.24 కోట్ల విలువ ఉన్న చోట 754 కోట్లకు బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తాము వచ్చిన తరువాత 5 నెలలు బాండ్లు జారీ నిలిపివేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్లు, విశాఖలో 266 టీడీఆర్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. 3 నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు అడిగినట్టుగా హెచ్ఎల్ఏలో ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వరరావు అనే వ్యక్తి యాక్చువల్గా దాన్ని ఆక్షన్లో తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, 25/5/2019లో అతను 70,000 ఈఎండి కట్టారు. ఆ తర్వాత 25% కంప్లీట్ చేయడానికి 67,592, మొత్తం 137,592 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు. అయితే అతను బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంది. అయితే అతను ఆ టైంకి కట్టలేదు. అధ్యక్ష, కట్టనందువల్ల యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అతను డీడీ ఇచ్చాడు ఒక డేట్కి. అందుకే నేను అధికారులకు ఆదేశించాను. అతను ఏ రోజైతే డీడీ ఇచ్చారు, అయితే ఆ డీడీని మన వాళ్ళు క్యాష్ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీడీని క్యాష్ చేయకుండా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అది డిపార్ట్మెంటల్ ఫాల్ట్. అందుకని ఏ రోజైతే అతను డీడీ ఇచ్చారో ఆ డేట్ వరకే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అధ్యక్ష, ఆ విధంగా ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వర గారు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్టు యాక్చువల్గా 2007లో టేకప్ చేశారు. అధ్యక్ష, అయితే 2012లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక ఇచ్చేసి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర నుంచి కన్క్లూజన్స్ జీవో నెంబర్ 11 ద్వారా ఇచ్చారు. అధ్యక్ష, ఆ జీవో నెంబర్ 11 ఏంటంటే ప్రాజెక్టు ముందుకు పోవటం లేదు, వైబుల్ కావట్లేదు. యాజ్ టీజ్గా అంటే ఇంతవరకు బేస్మెంట్ వరకు కట్టుంటే బేస్మెంట్తో అమ్మేయమన్నారు, ఆఫ్ కట్టుంటే ఆఫ్ వేయమన్నారు, లేదంటే ప్లాట్లు ఉంటే ప్లాట్లు వేయమన్నారు. ఆ విధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అధ్యక్ష, 2015లో కూడా జీవో నెంబర్ 7లో సేమ్ ఇచ్చాము. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అధ్యక్ష, కాన్ఫరెన్స్ నిర్వహణ ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీస్ అండ్ నీతి ఆయోగ్, యూనియన్ గవర్నమెంట్ అండ్ యూనియన్ మినిస్ట్రీస్ ఆఫ్ మైన్స్ FEMMI ద్వారా మైనర్ మినరల్ మైనింగ్ లో అవకాశాలు మరియు సవాళ్లపై జాతీయ స్థాయి సెమినార్ ను విజయవాడలో నిర్వహించడం జరిగిందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ KV సరస్వత్ తో పాటు అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 24,000కు పైగా మైనింగ్లు ఉన్నాయని, 2,000 మైనింగ్లు పూర్తిగా మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని హోటల్లో భారతదేశంలోని మైనర్ మినరల్ రంగాన్ని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి మినరల్స్ ఇండస్ట్రీస్ నీతి ఆయోగ్ యూనియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కీలకమైన విధానం, నిర్ణేతలు, పరిశ్రమల అధినేతలు, వాటాదారులు ఒక చోట చేర్చి కీలకమైన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం యొక్క మౌలిక సదుపాయాలు, నిర్మాణం, తయారీ పరిశ్రమలకు మైనర్ మినరల్ రంగం వెన్నెముకగా నిలుస్తుందని, ఇది లక్షలాది మంది జీవనోపాధికి మద్దతు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆదాయాలకు గణనీయంగా దోహదపడుతుందని, నియంత్రణ అసమానతలు, అధిక పన్నులు, రాష్ట్రానికో మైనర్ మినరల్ పాలసీ, పర్యావరణ అనుమతుల ఆలస్యం వంటి విధానాలు మైనర్ మినరల్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5-6 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4,000 మైన్స్ లో దాదాపు 2,000 మైన్స్ మూతపడ్డాయన్న సెమినార్ లో పాల్గొన్న నిపుణులు వివరించారు. నియంత్రణ అడ్డంకులను గుర్తించి ఏకరీతి మైనర్ ఖనిజ విధానాన్ని ప్రతిపాదించడం FEMMI గత ఏడాది నీతి ఆయోగ్ మైన్స్ మినిస్ట్రీస్ ద్వారా జరిగిన ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీలో ప్రతిపాదించిన ఒక దేశం ఒక మినరల్ ఒకే పన్ను విధానాన్ని చట్టబద్ధత కల్పించే ప్రయత్నం, ఈ రంగాన్ని భారం చేసే పన్నుల మీద చర్చించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. డాక్టర్ VK సరస్వత్ నీతి ఆయోగ్ సభ్యుడు ముఖ్య అతిథిగా హాజరై మైనర్ మినరల్స్ కోసం విధాన దృక్పథంపై కీలక ప్రసంగం చేశారని తెలిపారు. నా పేరు డాక్టర్ CH రావు అండి. నేను ఫెడరేషన్ FEMMI జనరల్ సెక్రటరీని. మేము ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం స్టేట్స్లో జరుగుతున్న
రకరకాల తప్పులు, అడ్మినిస్ట్రేటివ్ డిలేసు, తర్వాత కార్టలైజేషన్ జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అయితే గత 9 నెలలుగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పర్మిట్లు ఆపేశారు. 450% టాక్సేషను, తర్వాత 4,000 క్వారీలు కాస్త 2,000 క్వారీలు పడిపోయినాయి. అందువల్ల లక్షల మంది ఉపాధి కోల్పోయారు. తర్వాత సంపద సృష్టి ఆగిపోయింది, సప్లై చైన్ ఆగిపోయింది, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆగిపోయినాయి. సో చాలా దారుణంగా జరిగింది. ఎక్కడో వేరే దేశాల నుంచి వాళ్ళు వేరే పట్టుకొచ్చి సృష్టి కాదు. బేసిక్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది స్టేటు 650 మండలాల్లో, ఆంధ్రాలో ఉన్న 620 మండలాల్లో 620 మండలాల్లో మైనర్ మినరల్స్ ఉన్నాయి. అంటే ఎంతమంది విలేజ్ల్లో, గ్రామాల్లోంచి వాళ్ళందరూ ఉపాధి కలిగిస్తుందో ఆ విషయం డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం రెవెన్యూ పడిపోతుంది. అయినా సరే జరుగుతున్న ఈ అరాచకాలని, దోపిడిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు చేస్తారు. మేము చాలా నమ్మకంతో మేమందరం వాళ్ళకే ఓటేసాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరగట్లేదు. 9 months నుంచి పర్మిట్ లేకపోవడం, తర్వాత థర్డ్ పార్టీ ద్వారా రాయల్టీ కలెక్షన్స్, ఇవన్నీ ఈ పాలసీల మీద, టాక్సేషన్ పాలసీ మీద, కన్సెషన్ పాలసీ మీద ఆక్షన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. క్లియర్గా 250 క్వారీలు వీళ్ళు ఆక్షన్ చేస్తే 150 కోట్లు ఎంతో వచ్చింది. ఇంతకుముందు 8,000 9,000 క్వారీలు నడిచే కాస్త 20,000 అప్లికేషన్స్ పెండింగ్ అన్ని క్యాన్సిల్ చేశారు. దాని మీద కూడా విచారణ చేసి ఆక్షన్ సిస్టమ్ తీసేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సిస్టమ్ పెట్టి చేయాలి. దానికి సైద్ధాంతికంగా, శాస్త్రీయంగా దానికి సంబంధించిన అన్ని సూత్రాలు మా దగ్గర ఉన్నాయి. డేటా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. అక్రాస్ ద కంట్రీ అన్ని స్టేట్స్లోనూ ఆక్షన్ ఫెయిల్ అయింది. మైనర్ మినరల్స్కి, ఈవెన్ మేజర్ మినరల్స్ కూడా ఫెయిల్ అయింది. 480 మేజర్ మినరల్ ఆక్షన్ అయితే 40-50 నడుస్తున్నాయి గత 10 ఏళ్లుగా. అన్ని స్టేట్స్లోనూ మైనర్ మినరల్స్ ఫెయిల్ అయింది. కాబట్టి ఈ వేదిక ద్వారా, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఏంటంటే త్వరలో మైనర్ మినరల్స్ మీద మంచి పాలసీ పట్టుకొచ్చి ఇండస్ట్రీని తిరిగి పునర్జీవనం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. హలో, రామకృష్ణ అండి, ఫెడరేషన్ ప్రెసిడెంట్. అదే మైనర్ మినరల్ ఇండస్ట్రీస్ మీద ఉన్న ఇబ్బందులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సానుకూలంగా స్పందించి దీని మీద కొంచెం చర్చ పెట్టిందండి. కొంచెం అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేస్తున్నాం మైనర్ మినరల్స్లో కొన్ని అమెండ్మెంట్స్ చేయడానికి. దాని మీద కొంచెం చర్చ జరుగుతూ ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా అదివరకు గవర్నమెంట్ ఎట్లా ఉందో ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా అట్లాగే ఉన్నాయి. ఏవి ఇంప్రూవ్మెంట్స్ లేవు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. చాలా మైన్స్ క్లోజ్ అయిపోయినాయి. సో దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి కొంచెం సానుకూలంగా ఉన్నారు. థ్యాంక్ యూ. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో బంగారు ఆభరణాల నాణ్యతను తెలుసుకునేందుకు ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ షాప్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంఎస్ఎంఈలను ఉపయోగించుకొని యువకులు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వన్ టౌన్లో శివాలయం వీధిలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని వర్క్ షాప్ నిర్వాహకులు సాయితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ లేటెస్ట్ టెక్నాలజీతో హాల్ మార్క్ టెస్టింగ్తో పాటు నూతన మోడల్స్తో బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా విజయవాడలో 3 నియోజకవర్గాలలో ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రతి డివిజన్లలో పెట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సాయి లాంటి ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ అనే ఒక ఇండస్ట్రీ, అంటే లేటెస్ట్ టెక్నాలజీతో హాల్మార్క్ రిజిస్ట్రేషనే కాకుండా ఇక్కడ రకరకాల బంగారపు వస్తువుల్ని కొత్త అత్యాధునిక మెషినరీ వాడి వాళ్ళు రిపేర్ కాడి నుంచి అన్ని రకాల
కార్యక్రమాలు గోల్డ్కి సంబంధించినవి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పరిశ్రమలు విజయవాడ నగరానికి ఎన్నో రావాలి. ఈ ఎంఎస్ఎంఈలే రావాలని అందరం కోరుకుంటాం. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరింతమంది వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి లక్ష్యమైన ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని అందరం కూడా కలిసికట్టుగా అదే దిశగా ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కానీ సుజనా చౌదరి గారు కానీ, సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు కానీ, లేకపోతే గద్దె రామ్మోహన్ రావు కానీ విజయవాడలో ఉన్న చిన్న చిన్న పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించే విధంగా ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరుగుతుంది. ఈరోజు శివాలయం వారి వీధిలో 1 టౌన్లో ఎస్ఆర్పి గోల్డ్ వర్క్స్ వారి నూతన ఆఫీస్ను ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, అదేవిధంగా నేను కూడా హాజరయ్యి సాయి లాంటి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఆదరించడానికి ఈరోజు ఇక్కడ మేము హాజరవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు గోల్డ్ వర్క్స్ అంటే ఎప్పుడు కూడా విజయవాడకి 1 టౌన్ అనేది చాలా ఫేమస్. ఇటువంటి వీధిలో, శివాలయం వారి వీధిలో ఒక షాప్ దొరకడం అనేది మనకు చాలా కష్టం. ఇటువంటి చోట వీళ్ళు ఒక స్పేషియస్గా గోల్డ్ని టెస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే హాల్ మార్క్ని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా మాట చెప్తారు, యువ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇవాళ మాకు ఎస్ఆర్పి గోల్డ్ వర్క్ ఓపెనింగ్కి ఎంపీ గారు సిద్ధార్థ గారు వచ్చినందుకు థ్యాంక్స్. అసలు అనుకోలేదు ఆయన వస్తారని. షార్టేజ్లో ఆయన మాకు డేట్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి బిజీ వర్క్లో కూడా వచ్చేసి మాకు మా అబ్బాయికి ఆశీర్వదించి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గోరకల్లు రిజర్వాయర్ కు సంబంధించిన పనులను ఫ్లీ క్రూజర్ చేసిన జగన్ ప్రభుత్వం రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2014-19లో నాటి టీడీపీ ప్రభుత్వం గోరకల్లు రిజర్వాయర్ పనుల కోసం 110 కోట్లు కేటాయిస్తే జగన్ నిధులు కేటాయించలేక ప్రీ క్లోజర్ చేశాడని పేర్కొన్నారు. గోరకల్లు రిజర్వాయర్ నిండితేనే కడపకు, పులివెందులకు కూడా నీరందుతుందని, గండికోట, ఆవుకు, చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్లకు నీరందించే గోరకల్లు రిజర్వాయర్ ప్రాధాన్యతను జగన్ గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే 12.44 టీఎంసీల నిల్వతోటి గోరకల్లు రిజర్వాయర్ని ఆ రోజు 528 కోట్ల ఎస్టిమేషన్తో పనులు ప్రారంభించి, ఇంకా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 9-10% పనులు మిగిలి ఉండగానే 2020 సంవత్సరంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రీ క్లోజర్ చేసి రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మేము కూడా ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రీ క్లోజర్ చేశారు, అంటే ఈ పనులు అవసరం లేదని ప్రీ క్లోజర్ చేశారని చెప్పి వాస్తవం కాదని మేము కూడా డిపార్ట్మెంట్ల పరంగా రివ్యూ చేస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే ఈ రిజర్వాయర్కి సంబంధించి మట్టి కట్ట ఎత్తు ఏదైతే ఉందో దాన్ని ఇంకా 5.5 మీటర్ల ఎత్తు వరకు కూడా గట్టును ఎత్తు పెంచవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే అట్లా ఎత్తు పెంచితేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 12.44 టీఎంసీ నీటిని మాత్రం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎత్తు ప్రకారం చూస్తే కేవలం 8.5 టీఎంసీ మాత్రమే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే ఎత్తుకి కొంచెం 4.6 మీటర్స్ దిగువనే వాటర్ నిల్వ చేయాలి. లేని పక్షంలో ఏదైతే వేవ్ యాక్షన్ కానీ ఇట్లు కానీ ఉంటే మొత్తం అలగనూరు రిజర్వాయర్ ఏకంగా ఇప్పుడు మేడం గారు చెప్పారు అదే రకమైన ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అక్కడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని, రాయలసీమను దృష్టిలో పెట్టుకుని 8.5 సామర్థ్యం ప్రస్తుతానికి ఉంటే దాన్ని 11 టీఎంసీ వరకు కూడా ఇప్పుడు నిల్వ చేస్తున్నారు అధ్యక్ష. అంచేత ఖచ్చితంగా ఏదైతే ఆ 5.5 మీటర్స్ బండ ఎత్తుని మనం రేజ్ చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెండవది ఏదైతే హెడ్ సూయిజ్ గ్లేట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 3 గేట్లు ఉన్నాయి అధ్యక్ష. 3 గేట్లు 1 గేటే పనిచేస్తూ ఉంది, మిగిలిన 2 గేట్లు కూడా పనిచేయట్లా. అంటే గేట్లు అయితే పెట్టారు కానీ ఆ గేట్లను ఆపరేట్ చేయడం అంటే క్లోజ్ చేయడానికి కానీ లేదంటే ఓపెన్ చేయడానికి మోటార్ కానీ, గేర్ బాక్స్ కానీ, రోప్స్ కానీ ఏమీ సిస్టమ్ అనేది ఏమీ లేదు.
దానివల్ల ఒక గేటే పనిచేయడం వల్ల కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే మనం పంపించడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా 2400 3 గేట్లు కూడా, అంచేత 2 గేట్లు పనిచేయట్లేదు కాబట్టి వాటిని కూడా మనం ఏదైతే హైయెస్ట్ మెకానిజం పనులు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరాన్ని అయితే మీకు గుర్తించడం జరిగింది అధ్యక్ష. విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. 2017లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో 10,032 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణం చేపట్టారని అన్నారు. 3,015 కేంద్రాల నిర్మాణం పూర్తయిందని, కొన్ని పురోగతిలో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వారినే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. సిహెచ్ ఉద్యోగాలు ప్రస్తుతం 234 ఖాళీలు ఉన్నాయన్నారు. సిహెచ్లకు 25,000 వేతనంతో కాంట్రాక్ట్ విధానంలో తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో ఉండే సిహెచ్లకు 15,000 ప్రోత్సాహకం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఫ్రీ హోల్డ్ భూముల అక్రమాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫ్రీ హోల్డ్ చేసిన భూముల రీవెరిఫికేషన్ కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. కారణం ఏంటంటే 19,264 కోట్లతో ఇవాళ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 23-24 అంటే గత ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా 29% ఎక్కువ అధ్యక్ష. అయితే అదే సమయంలో ఆరోగ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉంటున్న 5,30,00,000 మంది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ దేశం అయినా లేదా రాష్ట్రమైనా ఆ జీడిపిలో కానీ జిఎస్డిపిలో కానీ 6% బడ్జెట్ ఉంటే ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష, దానికి తోడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలలుగంటున్న ఈ స్వర్ణాంధ్ర నిర్మాణం ఏదైతే ఉందో 2047 నాటికి అది సాకారం కావాలి. ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే రాబోయే రోజుల్లో కాస్త ఆరోగ్య శాఖకు బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. గతంతో పోలిస్తే 29% ఎక్కువ అయినప్పటికీ చాలా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది అధ్యక్ష. కానీ ఈ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కావాలి, ప్రజలందరికీ ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించే అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష సభ్యులు అనేక మంది అనేక విషయాన్ని ప్రస్తావించారు. ఫుజిట్స్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగదారులకు ప్రీమియం సర్వీస్ అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేషి హారుకి, సర్వీస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేందర్ తెలిపారు. తమ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్ అని, వినియోగదారులతో పాటు ఇండస్ట్రీలో కూడా బాగా గుర్తింపు పొందిన సంస్థ అని చెప్పారు. 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా తమ సంస్థ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, అది తమ బెంచ్ మార్క్ అని పేర్కొన్నారు. విజయవాడ సీతారాంపురం చాపలవారి వీధిలో ఓ జనరల్ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయిన సిపివి ఎలక్ట్రానిక్స్ ఎల్ఎల్పి సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఫుజిస్ట్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తకేషి హరూకి, ఫుజిస్ట్ జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసెస్ కన్సల్టెంట్ ఆర్ కుమరేంద్రన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వీస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం సర్వీస్ సెంటర్ కార్యాలయం అంతా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతి రాష్ట్రంలో ప్రీమియం సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తోందని, అందులో భాగంగా విజయవాడలో 9వ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. 58 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనరల్ ఎయిర్ కండిషనర్లు పనిచేస్తాయని, చల్లదనాన్ని ఇస్తాయన్నారు. తమ వినియోగదారులకు ఉత్తమమైన సేవలను అందించాలనే లక్ష్యంతో సర్వీస్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని అన్నారు.
ఏపీలో తొలి సర్వీస్ సెంటర్ను, దేశంలో 9వ సర్వీస్ సెంటర్ను విజయవాడలో ప్రారంభించామని, రాబోయే రోజుల్లో దేశంలో మరో 12 సర్వీస్ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు. అనంతరం సర్వీస్ పార్ట్నర్లు చల్లం పృథ్వీ మాట్లాడుతూ జనరల్ సంస్థ ప్రీమియం సర్వీస్ పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సర్వీసులు అందిస్తామని తెలిపారు. Namaskaram. So this is our 9th premium service partner. In every state, Fujitsu General is opening a service center. We wanted to give a premium service to our customers because our brand is a premium brand. One of the premium brand and highly recognized by the customers and industry, and it performs even at 55 degrees Celsius. So that is our benchmark in the country, where the temperature is going to 55-58 degrees Celsius also. Our general air conditioners are performing without any kind of a problem. So that is why our ACs are always called extreme machines. So they perform at extreme conditions also. So to provide excellent service to all our service customers, we are opening a series of service centers. We branded it as premium service partners, so they provide premium service to our customers. It starts from the installation, when a customer buys a product, installation, then preventive maintenance, and if any breakdown complaint. All three areas are taken care by these premium service centers. So we have already opened at Chennai, Mumbai, Coimbatore, Delhi, then Bombay, Bangalore, Hyderabad, now Vijayawada. Hello everyone, it's a great honor to be here to attend the opening of our, how many? This is ninth premium service partner. And as Kumarendra-san mentioned, we are premium brand and we are committed to the market. So we are happy to serving to the customers through our premium partners here in Vijayawada. Thank you very much. జనరల్ ఎయిర్ కండిషనర్స్ ప్రీమియం అని అందరికీ తెలుసు, చాలా క్వాలిటీ ప్రోడక్ట్. సో ఫుజిట్సు జనరల్ కంపెనీ ఇండియాలో ప్రీమియం సర్వీస్ సెంటర్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. సో భారతదేశంలో మన విజయవాడకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఇది 9th ప్రీమియం సర్వీస్ సెంటర్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ మన విజయవాడలో కూడా జనరల్ బ్రాండ్కి విపరీతమైన యాక్సెప్టెన్సీ ఉంది. అందువల్ల ఇక్కడ ఓపెన్ చేయటం చేసామన్నమాట. సో దయచేసి కస్టమర్లందరూ ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్ యొక్క సేవలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాం. మేము గత 30 సంవత్సరాలుగా ఈ సర్వీస్ ఫీల్డ్లోనే ఉన్నాము. అందుకనే వీళ్ళు మమ్మల్ని చూస్ చేసుకుని మేము మంచి సేవలను అందిస్తున్నాం అనే ఉద్దేశంతో మమ్మల్ని చూస్ చేసుకుని మాకు ఈ అవకాశం కలిగించేందుకు ఫుజిటి కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వీరు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని అనుకుంటున్నాం. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయాల సాధనకై స్థాపించబడిన పార్టీ జనసేన అని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ పేర్కొన్నారు. అధికారం ఆధిపత్యం చెలాయించడం కోసం జనసేనలో చేరవద్దని హితవు పలికారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని విఎంసీ కళ్యాణ మండపంలో వైసీపీ నేత మద్దెల రామకృష్ణ తిరిగి జనసేనలో చేరిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన నేతలు బాడిత శంకర్, ఆమిశెట్టి వాసు హాజరయ్యారు. పార్టీలో చేరిన మద్దెల రామకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను
పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికారం, ఆధిపత్యం చెలాయించడం కోసం జనసేనలో చేరవద్దని హితవు పలికారు. పశ్చిమంలో మాస్ లీడర్గా ఎదిగిన ఎంఆర్కే పార్టీ వీడడానికి పోతిన మహేష్ కారణమని ఆరోపించారు. మద్దెల రామకృష్ణ తిరిగి జనసేనలోకి రావడంతో పశ్చిమంలో పార్టీ జెండా రెపరెపలాడడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేత బాడిత శంకర్ మాట్లాడుతూ పశ్చిమంలో పార్టీ బలోపేతం సహా కేడర్ పటిష్టతకు మద్దెల రామకృష్ణతో పాటు ప్రతి ఒక్కరం సమిష్టిగా పనిచేయాలన్నారు. జనసేనలో చేరిన సందర్భంగా మద్దెల రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేనను పశ్చిమంలో బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని వెల్లడించారు. ఎందుకంటే జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై అనేక మంది, ముఖ్యంగా గతంలో మా జనసేనలో పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు పశ్చాత్తాపడి ఆయన ఇక్కడున్న నాయకత్వం విసిగించడం వల్ల వెళ్ళాడు తప్ప సిద్ధాంతాన్ని నేను ఏ రోజు విడిచిపెట్టలేదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని చెప్పి ఈరోజు మద్దెల రామకృష్ణ ఎంఆర్కే ఆయన ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని ఉదయభాను గారు, అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. మద్దెల రామకృష్ణ నేతృత్వంలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి మరి వారి నాయకత్వంలో 150 మంది జనసేన పార్టీలో చేరడం ఇది ఇవాళ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నేను ఎంతో సంతోషిస్తూ వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్న శివశంకర్ గారు కూడా రావటం, అలానే రేపు మార్చి 14వ తారీఖు జరగబోయే 12వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు విజయవాడలో కూడా ఒక పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలతోటి, నాయకులతోటి ముఖ్యమైన సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో లక్షలాది మంది పాల్గొనే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఎన్టీఆర్ జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేశాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి నాకున్నంటి ఎస్టీ కార్పొరేషన్ ట్రైకార్ డైరెక్టర్గా నేను రాజీనామా చేసి మరి జనసేన పార్టీలో మరి పెద్దలు ఎంఎస్ఎంఈ చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి, అంబేద్కర్ భావాజాల మహానుభావుడు శివశంకర్ గారి, తమ్మిరెడ్డి శివశంకర్ గారి ఆధ్వర్యంలో మరి ఉదయభాను గారి సమక్షంలో అనేక మంది కార్యకర్తలు, మన జనసేన పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున 300 మందితో జాయినింగ్ జరగడం జరిగింది. బాధ్యత కార్మికుల కష్టాన్ని కాంట్రాక్ట్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని, వారి జీతాలను నేరుగా నగరపాలక సంస్థనే చేపట్టాలని ఏఐటియుసి నగర అధ్యక్షులు కేఆర్ ఆంజనేయులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్ధి రాజా డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దుపరుస్తూ మున్సిపల్ శాఖని అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగ కార్మికుల బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెపుతామనే మంత్రివర్గ సభ్యుల అభిప్రాయాలు ప్రకటించడంపై మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. కార్పొరేషన్లో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులకు కార్పొరేషన్ చెల్లించే జీతాలను వేరొక సంస్థ ద్వారా కమిషన్లు చెల్లించి పొందవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. నా పేరు బుద్ధిరాజా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శిని. ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మార్చి 11 మంగళవారం తేదీ ఉదయం 10 గంటలకి అలంకార్ ధర్నా చౌక్ సెంటర్లో మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆప్కాస్ని రద్దు చేసి కాంట్రాక్టర్లకి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని వాళ్ళ జీవితాలను అప్పచెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టి మరి పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బంది పెట్టారు, తర్వాత ఆప్కాస్ని తీసుకొచ్చారు, ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థను అంటున్నారు. కానీ ప్రతిసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్మికుల చేత పని చేయించుకునేది నగరపాలక సంస్థ, వాళ్ళని అజమాయిషీ చేసే అధికారులు నగరపాలక సంస్థ అధికారులు, వాళ్ళని పరిశీలించేది నగరపాలక సంస్థ.
వాళ్ళకి జీతాలు చెల్లించేది నగరపాలక సంస్థ. కానీ మధ్యలో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చేసి వాళ్ళకి మార్జిన్ మనీ పేరుతో ఈ కార్మికుల యొక్క జీతాలని వాళ్ళకి పణంగా పెట్టాలని చూస్తూ ఉన్నారు. నా పేరు కేఆర్ ఆంజనేయులు, నగర ఏఐటీసీ అధ్యక్షుడు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తీసుకున్నటువంటి రాష్ట్రవ్యాప్త కార్యక్రమం మార్చి 11వ తారీఖు ఉన్నటువంటి దాని గురించి ఇవాళ ఏ గవర్నమెంటు వచ్చినా కానీ ఈ కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఒక ఏపీ మున్సిపల్ వర్కర్సే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక యూనియన్లు అనేక సంస్థలు పనిచేస్తున్నటువంటి ఈ ఆప్కాస్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇది వర్తిస్తుంది. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్ గా కాకుండా రాష్ట్ర యూనిట్ గానే అమలు చేయాలని అఖిల భారత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా తామాషా ప్రకారం వర్గీకరణ జరపాలని ఆయన తెలిపారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ 1996లో నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల కులాలలో అసమానతలు ఉన్నాయని, ఆ రెండు కులాల మధ్య సమానత్వం లేదని స్పష్టం చేస్తూ ఎస్సీలను జనాభా తామాషా ప్రకారం వర్గీకరించడం సమంజసమేనని తన నివేదికను పార్లమెంటుకు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా కాక రాష్ట్ర యూనిట్గా అమలు చేయాలని, ఆ విధంగా జరపడం ద్వారా సెల్లో ఉన్న 59 కులాలకు న్యాయం జరుగుతుందని, లేని పక్షంలో 2-3 కులాలకు మాత్రమే ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. దేశంలోని పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రాష్ట్ర యూనిట్ గాని వర్గీకరణ అమలు చేయడం జరిగిందన్నారు. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జిల్లాల యూనిట్గా చేస్తాము అని గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 1994లో మొదలైనప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ఆధ్వర్యంలోనే ఆనాడు 1996లో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ కులాల మధ్య ఉన్నప్పుడు అసమానతలు తెలియజేసి 4 గ్రూపులుగా విభజిస్తూ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడానికి నివేదికను అందించింది. దానికి అనుగుణంగా రామచంద్రరాజు కమిషన్ సిఫార్సుకు అనుగుణంగా వర్గీకరణ చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తర్వాత కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఉషా మెహ్రా కమిషన్ కూడా జనాభా దామాషా ప్రకారమే ఎస్సీ వర్గీకరణ కోసం జరిగితే బాగుంటుందని చెప్పి తన నివేదికను కూడా పార్లమెంట్కి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తామని చెప్పడం రోజున నుంచి కమిషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తుంది. ఏకసభ్య కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం జిల్లా యూనిట్ యొక్క ఉద్దేశాలు, దాని యొక్క దశ కూడా వివరించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అవేవి లేకుండా జిల్లా యూనిట్ వల్ల మరి మాదిగా మాల ఈ 2 కులాలు తప్పించి మిగతా ఉపకులాలన్నీ మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంది. మాలా మాదిగలు తప్పించి మిగతా కులాలకు అన్యాయం జరుగుతున్న దిశలో రాష్ట్ర యూనిట్గా తీసుకోవాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై స్పందించిన ఆర్టీసీ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు. టీడీపీ ఆఫీస్ పై దాడి చేయడమే కాకుండా తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించాడని మండిపాటు. సమాజంలో అనుక్షణం అవమానాలు, అపార్థాలను అధిగమిస్తూ సాధారణ కూలీ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలపై వ్యక్తిత్వ హనానికి పాల్పడటం దుర్మార్గమన్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత.
ఏపీ శాసన మండలి వేదికగా వాస్తవాలను వివరిస్తుంటే టీడీపీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారన్న ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.